ఈ వీడియోలో ఒక పనికిరాని థర్మాకోల్ని పెంట చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. అయితే మా అక్కయ్య ఒక టీ కప్ కొనుక్కుంది. సో పనికొచ్చే టీ కప్ని తీసుకొని ఆ పనికిరాని డబ్బాని నాకిచ్చి పనికొచ్చేలా తయారు చేయమంది. అయితే నాకు తెలుసు ఈ థర్మాకోల్ పైన హోల్స్ లాగా ఉంటాయి కాబట్టి దీనిపైన పెయింట్ వేస్తే పెయింట్ సరిగ్గా రాదు. అయినా కానీ ఏదోలా ట్రై చేసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాను. సో దీనిపైన ముందుగా ఒక ప్లాస్టర్ ఎత్తికేసి దానిపైన పెయింట్ అయితే వేస్తాను అనుకుంటున్నాను. సో ఈ ప్లాస్టర్ అయితే చాలా థిక్గా ఉంది. సో ఒక సన్నని ప్లాస్టర్ తీసుకొని ముందుగా ఒక డెకరేషన్ లాగా లైన్స్ లాగా దీనిపైన అతికేస్తున్నాను. సో దీనిపైన ఒక పెయింట్ వేసి ఈ ప్లాస్టర్ని తీస్తే ప్లాస్టర్ వేసిన చోట ఆ వైట్ కలర్ అలానే ఉండి పెయింట్ అతుక్కోకుండా వైట్ కలర్ అనేది ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ వీడియోలో మాత్రం మీరు క్రాఫ్ట్ అయితే అద్భుతంగా అవుతుందని అస్సలు అనుకోకండి. ఎందుకంటే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా నేను ఈ క్రాఫ్ట్ని పెంట చేయబోతున్నాను అన్నమాట. సో నేను ఈ క్రాఫ్ట్ చేసిన తర్వాత మా అక్కయ్య దీన్ని ఒక ఫ్లవర్ పాట్ లాగా ఇంట్లో ఒక డెకరేటివ్ ఆర్టికల్ లాగా యూజ్ చేద్దాం అనుకుంటుంది. సో ఈ వీడియో ఎండింగ్లో మా అక్కయ్య దాన్ని ఏ విధంగా డెకరేట్ చేసిందో చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ థర్మాకోల్ బాక్స్కి ఈ విధంగా ప్లాస్టర్ 4 సైడ్స్కి ఎటు పడితే అటు అతికిస్తున్నాను. సో ఇప్పుడు వీడియోని కట్ చేస్తూ మీకు 4 సైడ్స్ అతికించిన తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు 4 సైడ్స్ ప్లాస్టర్ అతికించడం అయిపోయింది. సో దీనిపైన ఇప్పుడు బ్లాక్ కలర్ యూస్ చేస్తే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. బట్ మా ఇంట్లో బ్లూ కలర్ చాలా వేస్ట్గా పడింది కాబట్టి సో ఇప్పుడు ఈ బ్రష్తో బ్లూ కలర్ని దీనిపైన పెయింట్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నా దగ్గర నావీ బ్లూ కలర్ ఉంది. సో ఈ నావీ బ్లూ కలర్ని ఒక ప్యాలెట్లో తీసుకున్నాను. సో మీకు నిజం చెప్పాలంటే ఇది ఒక ప్యాలెటే కాదు, సో ఇది ఒక చాక్లెట్ ట్రే అన్నమాట. సో చాక్లెట్స్ తిన్న తర్వాత ఈ చాక్లెట్ ట్రేని పడేయకుండా సో దీన్ని ఒక ప్యాలెట్ లాగా యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం చాలా యూజ్లెస్ ప్రొడక్ట్స్ని మనం ఒక యూస్ఫుల్ వేలో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాక్స్కి మెల్లిగా 1 సైడ్ పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశాను. బట్ వీడియోలో మీకు స్పీడ్ మోషన్లో చూపిస్తున్నాను. అయితే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్లో అంటే బల్బ్ పైన వేసిన పెయింటింగ్స్ కానీ లేదా స్టోన్ పైన వేసిన పెయింటింగ్ కానీ చాలామంది ఈ క్వశ్చన్ అయితే కామెంట్ చేస్తూ ఉంటారు, బ్రో ఏ కలర్స్ ఏ పెయింట్స్ యూజ్ చేశారు అని. సో నేనైతే ఇప్పుడు ఈ థర్మాకోల్ పైన మా ఇంట్లో ఫ్రీగా అంటే మిగిలిపోయి ఉంది కాబట్టి సో ఏషియన్ పెయింట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ పెయింట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. బట్ మీరైతే యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీకు పెయింటింగ్ అయినా కానీ లేకపోతే అది డ్యూరబిలిటీ అయినా కానీ సో పెయింటింగ్ అనేది చాలా రోజుల వరకు అవుతుంది. అది చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో గాయస్ ఇప్పుడు 4 సైడ్స్ అయితే పెయింటింగ్ వేయడం అయిపోయింది. సో ఇప్పుడు ఒక బ్రష్ తీసుకొని దీనిపైన ఒక స్టార్స్ లాగా లేదా డాట్స్ లాగా ఒక బ్రష్ తీసుకొని పెయింట్ అయితే స్ప్రే చేస్తాను. అండ్ దానికి ముందు అలాగే నా టేబుల్ లేదా ప్యాడ్కి కలర్ అంటకుండా ఉండడానికి పేపర్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సంవత్సరం నుంచి వాడుతున్న ఓల్డ్ టూత్ బ్రష్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని వైట్ పెయింట్లో ముంచి దాంతో ఈ విధంగా స్ప్రే చేస్తాను. సో ఇలా నా టూత్ బ్రష్కి ఇప్పుడు తలస్నానం చేయించి వైట్ పెయింట్తో తలస్నానం చేయించి ఈ విధంగా స్ప్రే చేస్తున్నాను. యాక్చువల్గా నేనైతే మంచి చేద్దాం అనుకున్నా, బట్ ఈ బ్రష్ని మాత్రం నేను సంవత్సరం వాడినందుకు ఈ బ్రష్ మొత్తం వంగిపోయి స్ప్రే అనేది సరిగ్గా కాలేదు. సో ఇక్కడ నేను ఎంతో అందంగా చేద్దాం అనుకున్న క్రాఫ్ట్ అంతా పెంట అయిపోయింది. సో గైస్ ఇప్పుడు ఇదే విధంగా ఈ బ్రష్కి 4 సైడ్స్ తలస్నానం చేపిస్తాను. ఇది థర్మాకోల్ బాక్స్కి 4 సైడ్స్ ఇదే విధంగా స్ప్రే చేస్తాను. సో ఇప్పుడు ఈ బాక్స్కి 4 సైడ్స్ పెయింటింగ్ వేయడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టార్టింగ్లో వేసిన ప్లాస్టర్ని రిమూవ్ చేస్తున్నాను. సో గైస్ ఈ విధంగా 4 సైడ్స్కి పెయింటింగ్ వేసే పద్ధతి మీకు ఎలా అనిపించుతో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు 4 సైడ్స్తో పాటు టాప్ సైడ్లో అంటే పైన కూడా వైట్ ప్లేస్లో పెయింట్ అయితే వేస్తున్నాను. సో ఇక్కడ మాత్రం అంటే ఎలాంటి డిజైన్ లేకుండా ప్లెయిన్ బ్లూ కలర్ అయితే వేసేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇది కూడా వేయడం అయిపోయింది. సో ఎట్ లాస్ట్ ఈ వీడియో ఎండింగ్లో మీకు మా అక్కయ్య దీన్ని ఏ విధంగా డెకరేటివ్ ఆర్టికల్ లాగా ఇంట్లో ఉపయోగించిందో సో చూపిస్తాను. సో చూడండి. సో గైస్ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయకపోయినా పర్లేదు కానీ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మర్చిపోకండి. సో గైస్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న గంట కొట్టి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.